హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈ కేక్ని చూస్తున్నారు కదా, ఈ కేక్ చాలా బాగుంది కదండి. ఈ కేక్ పేరు బ్లోమీ కేక్ అంటారు. ఇది ముందు నుంచి బ్లో చేస్తే ఆ క్యాండిల్ గ్లిట్టర్తో పాటు ఆఫ్ అవుతుందన్నమాట. సో చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా, చాలా బాగుంటుందండి పిల్లలు కనుక కట్ చేస్తే. ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగానే 1 kg కేక్ బోర్డ్ని అయితే తీసుకున్నాను. ఈ 1 kg కేక్ బోర్డు మీద చిన్నగా క్రీమ్ అనేది అప్లై చేసుకొని బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఆల్రెడీ నేను బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను చాక్లెట్ ఫ్లేవర్ తోటి. నేను 1 kgకి అయితే బోర్డు ప్రిపేర్ చేసుకున్నాను కదా, 1 kgకి 5 inches టిన్నులోని 2 times అయితే బేక్ చేసుకున్నాను. అలాగే చిన్న కప్ కేక్ కూడా బేక్ చేసుకున్నాను అనమాట. సో 5 inches కేక్ టిన్నులోని 2 times బేక్ చేసుకున్నాను కదా, అలా 2 కేక్స్ అయ్యాయి. ఒక్కొక్క కేక్ని 2 layers అయితేనే కట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు 3 layers కట్ చేస్తాను కదా, ఇది కొంచెం హైట్ కేక్ రావాలని 2 కేక్స్ని కూడా 2 layers కట్ చేసుకున్నాను. అప్పుడు 4 layers అవుతుంది. సో ఓకేనా. అప్పుడు ఒక బేస్ అనేది పెట్టుకొని షుగర్ వాటర్ తోటి ఫుల్గా సోక్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం షుగర్ వాటర్తో సోక్ చేసుకుంటున్నాను. ఈ కేక్ మాత్రం 1 kg కేక్ అయితే ఉంటుందండి. 1 kg కేక్ అయితేనే మనకి చక్కగా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. 1/2 kgలో అయితే చేయడానికి కుదరదు అనమాట. సో ఇలా మొత్తం షుగర్ వాటర్తో సోక్ చేసిన తర్వాత క్రీమ్ తోటి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ వైట్ కలర్ క్రీమ్తోనే సోక్ చేసుకున్నాను. ఆ తర్వాత చాక్లెట్ గనాష్ అనేది యూస్ చేయకుండా ఫిల్లింగ్లోకి బ్లాక్ ఫారెస్ట్ క్రష్ ఉంటుంది కదా, ఆ క్రష్ని అయితే నేను ఇందులో వేసుకున్నాను. దాంతోనే ఫిల్లింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత షుగర్ వాటర్లో కూడా 1 or 2 spoons వరకు క్రష్ అనేది వేసుకొని ఆ షుగర్ వాటర్తో కనుక మనం సోక్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత బ్లాక్ చాకో చిప్స్ తోటి మొత్తం ఫిల్ చేసాను. అలాగే మొత్తం 4 layers కూడా పెట్టేసుకోవాలన్నమాట. సెకండ్ లేయర్ కొద్దిగా మనం పెట్టేటప్పుడు కొద్దిగా చిరిగిందండి. సో ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి అవుతాయి. మరేం టెన్షన్ పడకుండా మనం జాగ్రత్తగా సెట్ చేసుకొని మనం షుగర్ వాటర్తో సోక్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకుంటే నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇలాగే 4 layers పెట్టేసుకొని క్రమ్ కోట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో క్రమ్ కోట్ చేసిన తర్వాత 3 doubles అయితే మాత్రం పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇది హైటెడ్ కేక్ కాబట్టి కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అందుకనే 3 doubles పెట్టేసి క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే 15 minutes వరకు స్టోక్ చేసాను. ఆ తర్వాత 15 minutes అయిపోయిన తర్వాత క్రీమ్ తోటి చక్కగా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను. నేను క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటున్నాను, నీట్ ఫినిషింగ్ ఎలా ఇస్తాను అనేది మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా. అందుకనే వీడియో కొంచెం లెంత్ అయిపోతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. మీకు ఎలా ఫినిషింగ్ చేసుకుంటున్నాను అనేది తెలియాలంటే నా ప్రీవియస్ వీడియోస్లోని చాలా డీటెయిల్గా చెప్పాను. అవి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఎడ్జెస్ని షార్ప్గా రావాలని ప్యాలెట్ నైఫ్ తోటి నీటి ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను. మొత్తానికి ఇలా హైటెడ్ కేక్గా కొంచెం 1 kg కేక్ హైటెడ్ కేక్గా అయ్యింది. ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను. ఆ తర్వాత ఇలా వావ్ అనే బాయ్స్ టీమ్ తోటి స్టిక్కర్స్ డౌన్లోడ్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా ఒక స్ట్రా తీసుకున్నానండి. ఆ స్ట్రాకి ఇటు అటు కొంచెం స్ట్రాలోని ఎడిబుల్ గ్లిట్టర్ ఉంటుంది, అది ఫిల్ చేసుకొని ఇటు అటు ముచ్చి కవర్ తోటి కవర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ స్టిక్కర్ ఉంటుంది కదా, వావ్ అనే స్టిక్కరు, ఆ స్టిక్కర్కి మౌత్ దగ్గర చిన్న హోల్ అనేది చేసుకున్నాను స్ట్రా దూరేటట్టుగా. ఆ స్టిక్కర్ని కేక్ అయితే అంటించేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా వీడియోలోని, సేమ్ అలాగే చక్కగా స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత స్ట్రాని ఆ మౌత్లో నుంచి నెమ్మదిగా లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా స్లోగా ఇన్సర్ట్ చేసుకోవాలండి. స్ట్రాని తిప్పుకుంటూ లోపలికల్లా
ప్రెస్ చేస్తూ ఉంటే ఎడ్జెస్ ఇవతల వైపుకి ఎడ్జెస్ అనేది స్ట్రా వస్తుందన్నమాట. సో గట్టిగా కనుక తోస్తే కేక్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తానికి ఇలా లోపలికైతే ఇన్సర్ట్ అయిపోయింది కదా. ఇవతల వైపుకి ఆ కేకు స్ట్రా అయితే వచ్చింది కదా, దీన్ని టిష్యూ పేపర్తో కొంచెం క్లీన్ చేసుకొని కవర్ చేసిన ముచ్చి కవర్ని అయితే రిమూవ్ చేసేయాలి. అక్కడ హోల్ లాగా వచ్చింది కదా, దాన్ని క్రీమ్ తోటి మనం సెట్ చేసేసుకోవాలి. సో అర్థమైంది కదా. ఇలా అయిన తర్వాత పైన అంతా చాక్లెట్ గనాష్ తోటి ఫిల్లింగ్ ఇచ్చేసి, ట్రిప్పింగ్స్ కూడా చాక్లెట్ గనాష్ తోటి నేను ట్రిప్పింగ్స్ అనేవి ఇచ్చేసాను. ఈ హైటెడ్ కేక్ కాబట్టి చాక్లెట్ గనాష్తో ట్రిప్పింగ్స్ ఇచ్చుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ పైన కూడా చాక్లెట్ గనాష్ తోటే మొత్తం ఫిల్ చేసి కవర్ చేసాను. ఆ తర్వాత బార్డర్ అయితే M1 నోజుల్ తోటి చక్కగా బార్డర్ అనేది ఇచ్చేసి వన్ సైడ్కి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను, 3 ఫ్లవర్స్. అలాగే అదే నోజల్ తోటి కిందన బార్డర్ కూడా ఇచ్చేసాను అనమాట. మనం ఏ కేక్ అయినా సరే కిందన బార్డర్ అనేది ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుందన్నమాట. ఆ తర్వాత చిన్న కప్ కేక్ చూపించాను కదండి, ఆ కప్ కేక్కి రిమూవ్ చేసి దాన్ని కూడా చక్కగా 2 లేయర్స్గా కట్ చేసుకొని షుగర్ వాటర్తో సోక్ చేసుకొని క్రీమ్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను కదా. ఆ కేక్ని మనకి స్ట్రాకి ఆపోజిట్లోని స్ట్రా ముందుని పెట్టుకోవాలన్నమాట. అంటే మనం పిక్చర్ పేస్ట్ చేసాం కదా, ఆ పిక్చర్ ముందు మనం ఈ బుల్లి కేక్ని మనం పెట్టేసుకోవాలి. చూసారు కదండి, కేక్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. చిన్న కేక్ చాలా ముద్దుగా ఉంది. ఇది ప్రిపేర్ చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. సో మనకి ఇది కూడా ఒక కేక్ ఎఫెక్ట్ రావాలి అనుకుంటే నేను ఈ కేక్కి కూడా చిన్న బార్డర్ లాగే ఇచ్చేసాను. చిన్న నోజల్స్ ఉంటుంది కదా, స్టార్ నోజులు, ఆ స్టార్ నోజుల్ తోటి బార్డర్ అనేది ఇచ్చేసానండి. చాలా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న కేక్స్ చేస్తూ ఉంటే, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కేక్కి కాంబినేషన్ లాగా ఉండాలని ఈ కేక్కి కూడా చక్కగా చాక్లెట్ గనాష్ తోటి పైన అయితే ఫిల్ చేసేసాను. ట్రిప్పింగ్స్ కూడా ఇచ్చానండి ఈ చిన్న కేక్కి. నాకైతే చాలా బాగుంది అనిపించింది ట్రిప్పింగ్స్ ఇచ్చేటప్పుడు. సేమ్ ఒకటే టీమ్లా ఉండాలి కాబట్టి ట్రిప్పింగ్స్ ఇచ్చాను ఈ కేక్ కూడా. నేను ఈ చిన్న కేక్కి ఇంత ఫినిషింగ్ అయితే ఇవ్వలేను అనుకున్న వాళ్ళు మనం కప్ కేక్ మీద జస్ట్ క్రీమ్ తోటి డెకరేషన్ చేసి ఆ కప్ కేక్ని ముందున పెట్టేసుకోవచ్చు అనమాట. నాకైతే 2 కేక్స్ కొంచెం కాంబినేషన్లో ఉంటే బాగుంటుంది అనిపించి సేమ్ దానిలాగే దీన్ని కూడా డెకరేషన్ చేశాను. పైన చిన్న స్టార్ నోజుల్ తోటి బార్డర్ అయితే ఇచ్చేసాను అనమాట. సో సింపుల్గా చిన్న ఈ బుల్లి కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫాక్స్ బాల్స్ తోటి డెకరేషన్ అయితే చేసుకున్నాను. పక్కన ఫ్లవర్స్ అనేది పెట్టాను కదా, అక్కడ ఒక 2 ఫాక్స్ బాల్స్ అయితే పెట్టుకున్నానండి. డెకరేషన్ అనేది ఎప్పుడు కూడా మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది కదా. సో నేనైతే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకుందామని కిందన ఒక 2 పెట్టాను, పైన ఒక ఆల్టర్నేట్గా ఫాక్స్ బాల్స్ పెట్టేసి మన దగ్గర సిల్వర్ బాల్స్ ఉంటాయి కదా, దానితోటి పర్ల్స్ తోటి అలా స్ప్రింకిల్ అయితే అక్కడక్కడ చేసేసాను. చిన్నవి పెద్దవి ఆల్టర్నేట్గా అలా చిన్న కేక్ కూడా వేసేసుకున్నాను, స్ప్రింకిల్ చేసేసాను. ఆ తర్వాత గోల్డ్ పేపర్ తోటి, ఇది ఎడిబుల్ గోల్డ్ పేపర్ అనమాట, చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో పెడతాం కదా స్వీట్స్కి, ఆ పేపరు. ఇది పెట్టిన తర్వాత కేక్ లుక్ అయితే చాలా మారిపోయిందండి, చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. అక్కడక్కడ స్ప్రింకిల్ కూడా జల్లేసాను. లాస్ట్ అండ్ ఫైనల్గా మన క్యాండిల్ని కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం చిన్న కేక్ మీద క్యాండిల్ పెట్టుకొని స్ట్రాక్ ఆపోజిట్లో అయితే పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రూట్లో పెట్టుకొని స్ట్రాస్ హైట్కి మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను చూడండి. ఇదైతే మా అబ్బాయి కోసం చేశాను కదా, వాడి బర్త్డే కనిసని. వాడైతే ఈ కేక్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా థ్రిల్లింగ్గా కూడా ఫీల్ అయ్యాడు అనమాట. చూసారు కదా ఎలా బ్లో అయిందో కేక్. ఇంతేనండి, బ్లో మీ కేక్ అంటే ఇదేనండి. మనం ఇటు నుంచి ఊదితే ఈ ముందునున్నది గ్లిట్టర్తో సహా మన క్యాండిల్ అనేది బ్లో అవుతుందన్నమాట. అందుకనే దీని పేరు బ్లో మీ కేక్ అని అంటారు. ఇప్పుడున్న కేక్స్లోనే బాగా ట్రెండీగా నడుస్తున్న కేక్ అనమాట.
చాలా బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలకి కూడా మీరు రెడీ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయండి. ఈ కేక్ని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లోకి వస్తాయి. మరికొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.